మా బెనామీ ట్రాన్సాక్షన్స్ అవి చేస్తున్నాయి, తిరిగి రాలేదు, అవన్నీ కూడా జరుగున్నాయి. అది నేను ఓపెన్గా ఇంటర్వ్యూస్లో చెప్పున్నాను నేను. ఎందుకంటే తమ్ముడికి రావాల్సినవన్నీ కూడా రాకుండా చేస్తున్నారు కొంతమంది బంధువులే. సో అటువంటివన్నీ బాధ అనిపించింది. మేము ఆస్తులు లేక కష్టపడే స్టేజ్లోకి ఎప్పుడు పోలేదు. చాలా మంది వీళ్ళు ఏం లేకుండా అయిపోయారు, అమ్మ ఏం లేకుండా అయిపోయింది అనేవాళ్ళు. ఆ స్టేజ్ ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే అమ్మ తాగకూడదు అని మేము కంట్రోల్ చేసేటప్పుడు కోప్పడి అన్నానగర్కి వెళ్ళిపోయింది. అంతేగాని అన్నానగర్లో అద్దెకి ఇల్లు తీసుకుని ఉంది కొన్ని రోజులు. టైంలోనే తను బెంగళూరు షూటింగ్కి వెళ్ళి కొమాలోకి వెళ్ళిపోయింది. అవేగా వెళ్ళిపోయింది. మేమందరం కంట్రోల్ చేస్తూ మొదలు పెట్టేటప్పటికి అదొక స్టబ్బన్ గా వెళ్ళిపోయింది అనమాట. వినలేదు అప్పుడు, ఆ స్టేజ్ లో వినలేదు. అది దాన్ని నెగటివ్ గా తీసుకున్నారు అందరూ. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంట్లో వాళ్ళు తరివేశారు, ఆస్తులన్నీ పోయినాయి, ఇంట్లోకి వెళ్ళిపోయింది అనే ఒక రాంగ్ ఇంప్రెషన్ లోకి వచ్చింది. అది చాలా పోయింది, అది నిజమే, పోయింది చాలా. కానీ మిగిలింది కూడా ఉంది. మేము ఇప్పుడు ఆ మిగిలిన అమ్మ ఆస్తితోనే నేను హబీబుల్లా రోడ్లో అమ్మ పేరు మీద పెద్ద బిల్డింగ్ కట్టాను నేను. దాన్ని ఇప్పుడు స్టేజ్లో అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలి అని అనిపించేటప్పటికి ఇక్కడికి వచ్చాను నేను. సో మీరే చూస్తున్నారు, మేము బాగానే ఉన్నాము. సో అమ్మ ఏమి వదలకపోతే మేము ఇలా ఉండం కదా, అందుకని అది నిజం కాదు. అది తమ్ముడు వచ్చి బాగా చదువుకుని ఇప్పుడు నాన్న గురించి నెగటివ్గా అందరు అంటున్నారు. నాన్న చదివించిందే కదా, ఇప్పుడు తను ఇంజనీర్ అయి ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అక్కడ కాలిఫోర్నియాలో పనిచేస్తున్నాడు అన్నాడు. తన కొడుకు వచ్చి వెటనరీ డాక్టర్ అవ్వటానికి, వాడికి యానిమల్స్ అంటే చాలా ఇష్టం, అమ్మలాగా చాలా ఇష్టం యానిమల్స్ అంటే, అందులో పాములు అంటే చాలా ఇష్టం. అందుకని తను ఆస్ట్రేలియాలో ఇప్పుడు వెటనరీ సైన్సెస్ చేస్తున్నాడు. వెటనరీ డాక్టర్ అవ్వటానికి రెప్టైల్స్కి స్పెషలైజ్ చేసి, చాలా రేర్ అది. మా రెండో అబ్బాయి అభినయ్ వచ్చి బాలయ్య గారితో బాగా క్లోజ్. వాళ్ళిద్దరు కలిసి స్టార్ క్రికెట్ అంతా ఆడినారు. తన సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు కదా, దాసర్ గారు మూవీలో యాక్ట్ చేశారు. ఇక్కడ తమిళ్లో మ్యాథమెటిషియన్ రామానుజం అనే దానిలో మెయిన్ క్యారెక్టర్ చేశారు.